ముఖంగా వచ్చి ఆ ఒక్క ఛానలే కాదు 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను. పెద్దగా అవి ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం అది సెలబ్రిటీ ఏ క్వశ్చన్ లేదు. అయితే ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మగాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, మనకి చట్టాలు సహకరించవు, ఏం చేసినా కూడా ఇలా అయిపోతుంది, ఇలాంటి వాళ్ళతో ఎస్పెషల్లీ ఇలాంటి రాధికాలతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను చాలా క్లియర్గా అప్పుడు 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. తర్వాత నా పని నేను చూసుకుంటున్నాను. ఇలా చాలామంది నాకు అప్రోచ్ అయ్యేవాళ్ళు, సార్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను, నాకు కూడా ఎలా జరిగింది అని చెప్పి నమ్మరు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలా జరిగింది, ఒక అమ్మాయి బెదిరిస్తుందని చెప్పి వచ్చి చెప్పారు. రెగ్యులర్గా మీరు అన్నది నేనేం చాలా మంది వస్తుంటారు, నాకు తోచిన సాయం చేస్తున్నాను. మహిళలు వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అది నమ్మేస్తుంటారు, టెలికాస్ట్ చేస్తుంటారు. మగాళ్ళుగా మేము మోసపోతే మా సమస్యలు ఎవరు పట్టించుకోరు. సో ఇవాళ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష అంటే లవర్ల చేతిలో మోసపోయిన బాధితులందరి తరపున పోరాడే వ్యక్తిగా సంఘం ఏమన్నా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉందా? ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా నేను. నాకు అది అయిన తర్వాత నాకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు అని ఐ టర్న్ ఇంటూ యాక్టివిస్ట్. ఇవాళ సరే ఓకే అండి, మీరు ఒక రాజ్ తరుణ్కి మీరు ఏమైనా బంధువో లేకపోతే స్నేహితుడో క్లాస్మేటో అన్నట్టుగా మేము అనుకున్నాం నిజానికి. ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఆయన తరపున కోచింగ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లావణ్యకి అగైనెస్ట్గా రాజ్ తరుణ్కి సపోర్ట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు రాలా. ఫస్ట్ టైం శేఖర్ భాష వాయిస్ మాత్రమే వినపడింది. అయితే ఇందాక శేఖర్ భాష గురించి వ్యూయర్స్కి పరిచయం చేసేటప్పుడు చెప్పాను, మీకు పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు, ఆయన వాయిస్ మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. ఇప్పుడు అప్పుడుగా దాదాపు 20 ఏళ్ల నుంచి ఆయన వాయిస్ మీరు వింటూ ఉంటారు. సో అందు గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఒకసారి ఇప్పుడు ఆయన వాయిస్ విన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చి ఉంటుంది, ఓహో ఈయన అని. అండ్ దెన్ ఒకసారి ఆయన వాయిస్ మీరు వినండి, ఆయన ఎఫ్ఎంలో మాట్లాడింది విన్న తర్వాత ఇంకా బాగా గుర్తొస్తారు. ఆ టైప్లో మాట్లాడినా. ఎవ్రీ మార్నింగ్ శేఖర్ భాష ఇక్కడ ఇవాల్టి ప్రైమ్ టీజర్ అడుగుతున్నాను, కాసుకోండి. ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు అంటారు కదా. ఆస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మేవాళ్ళు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. అయితే ఆస్తికులందరూ మేము మనుషులం అంటారట, నాస్తికులందరూ మేము మనుషులం కాదు మొక్కలం అంటారట. ఎందుకని అంటే ఇవాళ మొక్కల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇందుకే ఆన్సర్ ఆలోచించండి. ఇదే మొక్కల గురించి అడిగాను. మేము మనుషులు అంటాం ఆస్తికులు, కానీ నాస్తికులు అయితే మాత్రం